నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజీ మార్గాల ద్వారా కోర్టు సమస్యలను పరిష్కరించుకోవడం ఇరు పక్షాలకు మేలు. సమయాన్ని, ధనాన్ని నష్టపోకుండా ఇరు పక్షాలు న్యాయం పొందవచ్చునన్న కాకినాడ 3వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి మోతీలాల్. రెండు 2024 ఎన్నికల సమయంలో మాదిగ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇస్తానన్న టీడీపీ హామీ నెరవేర్చాలి. మాదిగలను ఏమార్చాలని చూస్తే వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించిన కాకినాడ జిల్లా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఇన్ఛార్జ్ పసుపులేటి చిన్నబాబు మాదిగ. పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించి కాకినాడ జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో నిలపాలి. మండల విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. డీటెయిల్స్ చూస్తే 2024 ఎన్నికల సమయంలో కోనసీమ జిల్లా నుంచి మాదిగ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీడీపీ ఇచ్చిన హామీ నెరవేర్చాలని కాకినాడ జిల్లా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఇన్ఛార్జ్ పసుపులేటి చిన్నబాబు మాదిగ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఇన్ఛార్జ్ పసుపులేటి చిన్నబాబు మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎంఎస్పీ జాతీయ సీనియర్ నాయకుడు, మాజీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు ముమ్మిడివరం చినసుబ్బారావు మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల సమయంలో కోనసీమ జిల్లా నుంచి మాదిగ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చినా ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినా అమలు చేయలేదని విమర్శించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాదిగలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, రాబోయే ఎమ్మెల్సీ నామినేషన్లలో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి, 2029 ఎమ్మెల్యే టికెట్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం మాదిగలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో టీడీపీ విధానాలతో విభేదించి మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఎస్పీని బలోపేతం చేస్తూ స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కిలాడి దయానందరాజు, పలివెల నవీన్ మాదిగ, తుమ్మలపల్లి సంతోష్ మాదిగ, వల్లూరు సత్యబాబు, పల్లపాటి శ్రీను, దూలపల్లి వెంకటరమణ మాదిగ, విప్పర్తి రవి మాదిగ, వేమగిరి రవి మాదిగ, ఉడత వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి ఎన్నికలకు ముందు 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగలకి ఎమ్మెల్సీ ఇచ్చి, మాలలకు ఎమ్మెల్యే ఇచ్చాను, మాదిగలకి ఎమ్మెల్సీ ఇచ్చి సమన్వయం చేస్తాను, సామాజిక న్యాయం చేస్తానని చెప్పి 2.5 సంవత్సరాలు దాటిపోయి 3 సంవత్సరాలు వస్తుంది. ఇవాళ ఎమ్మెల్సీ అనే మాట వినపడుతుంది, కానీ అది కోనసీమ జిల్లా అయినా ఉమ్మడి తూర్పుగోదావరి అయినా మాదిగల మాట చంద్రబాబు నాయుడు నోట అంటే రావట్లేదు. దీనికి పద్మశ్రీ మందకృష్ణ గారి మధ్యన అక్కడ జరుగుతున్న పరిణామాలు బట్టి కోనసీమ ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనల్ని మోసం చేస్తున్నారు అన్నా, మీరు దీని మీద ఏంటి నిర్ణయం తీసుకోవడం అంటే, ఆయన ఎక్కడైతే మాట ఇచ్చాడో ఆ మాటని వీడియో ద్వారా ఆ క్లిప్పులు పెట్టి మీరు ప్రతి చోట, ప్రతి మండలంలో, గ్రామ స్థాయిలో చంద్రబాబును గుర్తొచ్చేలాగా అన్ని గుర్తు చేయండి. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని వదలవద్దు, పెద్ద ఉద్యమం చేద్దాం. నమ్మించి మోసం చేసే నాయకుడు ఏ పార్టీ అయినా సరే మనకి కలిసి పనిచేసాం అంతవరకే, కానీ మనకిస్తానని హామీలు నెరవేర్చుకోవడం అనేది ఇది దురదృష్టకరం. మాదిగ జాతి 78 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఏ విధమైన పదవులు నోసుకోని పరిస్థితిలో ఉమ్మడి తూర్పుగోదావరి ఉంటే అసలు కనీసం బానిసత్వంగా బతుకుతుంది కోనసీమ జిల్లా. మరి కోనసీమలోనే మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు 2000 ఎన్నికలకి మరి దాన్ని ఇప్పుడు నిర్వర్తించుకుంటారని గుర్తు చేయడానికి ప్రతి గ్రామంలో, మండలంలో కూడా ఈ పత్రికా సమావేశాల ద్వారా తెలియజేస్తున్నాం. ప్రస్తుతానికి చాలా సాఫీగా ఒక సామరస్యంగా నడుస్తుంది. ఇది కృష్ణమాయ గారు ఇచ్చిన ఆదేశాలు. ఇది మరి మించిపోయి చంద్రబాబు నాయుడు గారు మాదిగలు మమ్మల్ని ఏం చేస్తారులే అని అనుకుంటే, ఇదే పద్మశ్రీ మందకృష్ణ గారు ఈ మాదిగలందరినీ ఒప్పించి, మాదిగ ఉపకులాలను ఒప్పించి వర్గీకరణ ఫలాల నిమిత్తం ఈరోజు మరి కూటమికి మనం సపోర్ట్ చేద్దామని అనగానే
ఇవాళ 80% మాదిగలందరూ కూటమికి నెగ్గించడానికి 4వ పిల్లర్ అన్నాడు ఆయనే. కూటమిలో 3 పార్టీలు 4వ పార్టీ ఎంఆర్పీసీ అన్న వ్యక్తే మరి ఈరోజు మాదిగల కోసం కనీసం మాట్లాడకుండా మౌనం వహిస్తే చంద్రబాబు నాయుడు గారికి రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మాదిగల సత్తా చూపిస్తాం. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఎవరు చెప్పాలంటే లోకల్ ఉన్నబడి ఎస్సీ బీసీ మైనారిటీ అగ్రకుల పెద్దలు ఎంపీడీసీలుగా జడ్పీడీసీలుగా మెక్కుతున్న మీరు మరి అన్ని కులాలతో పాటు మాలలతో పాటు మాదిగలు ఓట్లేసి ఎక్కుతున్న మీరే మాదిగలు నష్టపోయారు, ఎంతమంది ఉన్నారు, వారి జనాభా శాతం ఎంత ఇవ్వాలని మాట్లాడట్లేదు. కాబట్టి ఫస్ట్ పనిష్మెంటు ఈ గ్రామ సర్పంచ్ ఎన్నికలు మొదలుకొని స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యే వరకు మాదిగల సత్తా చూపిస్తాం. కూటమికి ఏ విధంగా అయితే పనిచేయడానికి ముందుకొచ్చి గ్రామ తిరిగి ప్రసారం చేసామో రేపు ఎమ్మెల్సీ అనే మాట చంద్రబాబు నాయుడు గారు 2024 ఇచ్చి మాట నిలబెట్టుకోకపోతే ఇంకా దానికి టైం కూడా లేదు. మరి 2 నెలల నుంచి మాట నడుస్తుంది. ఎవరెవరో పేర్లు చెప్తున్న చంద్రబాబు నాయుడు మహాకూటమి మనుషులు మాట్లాడట్లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా నోరు తెరిచి మాదిగలకి ఇచ్చి ఆమె నిలబెట్టుకుంటున్నానని ఎమ్మెల్సీ ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క జిల్లా ఎటగోటలో పెడుతున్నాం. రేపటి నుంచి ప్రతి మండలంలో గ్రామంలో ఒక సభా వేదికలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదని ఒక ప్రతి గ్రామాన్ని చైతన్యపరుస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే ఒకే ఒక అల్టిమేటం ఎమ్మెల్సీ మాదిగలకి ఇస్తానా మీ నోటు అంట అన్న మాట నిరూపించుకోకపోతే స్థానిక సంస్థలతో ఎంతైతే మీరు చవి చూస్తారో రేపటి నుంచే గ్రామాలలో ఒక గ్రామ చైతన్య సభలు పెట్టి మాదిగలకి ఇచ్చిన మాట మళ్ళీ రెండోసారి మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. 2019 ఎమ్మెల్సీ ఇస్తానని అప్పుడు మోసం చేసిన చంద్రబాబు నాయుడే మరలా 2024 మాటిచ్చి తప్పుతున్నట్టున్నాడు చంద్రబాబు నాయుడు. గుణపాఠం చెప్తాం, మనందరం ఏకమవుదామని చైతన్యపరుచుకుంటాం. ఇది కృష్ణమాది గారు తొందరలో ఇదే ప్రెస్ మీట్లకి యాడ్ అవుతారు. కృష్ణమాది గారు పంపించారు కాబట్టి మన కూటమి పనిచేసాం, మన వంతు అయ్యింది. ఆయన పని ఆయన చేయాలి, చేయట్లేదు కాబట్టి నిలదీయండి, నేను మధ్యలో మీకు యాడ్ అవుతాను, గ్రామ చైతన్యపరచమని తెలియజెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి అక్కడ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు ఈ టైంలో 2024 హామీని నిలబెట్టుకోకపోతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక కోనసీమే కాదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాదిగల యొక్క రాజకీయ చైతన్యం ఏంటో ఇప్పుడు చూస్తారని తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మంది కృష్ణమాది, జై మహాజన్.